సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ లో దారుణం జరిగింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శాంధారి అనే యువకుడిపై మహిళ తరపు బంధువులు దాడి చేశారు. విచక్షణ రహితంగా కర్రలు డ్రిప్ పైపులతో కొట్టడం శాంధారి ఇక తీవ్రంగా గాయపడ్డాడు. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శామ్ మృతి చెందాడు. ఈ నెల 26న ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడిని కొట్టే వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో శామ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం భర్తకి తెలిసి విడాకులు ఇవ్వడంతో శామ్ పై మహిళా కుటుంబ సభ్యులు కక్షను పెంచుకున్నారు. శామ్ కాలు చేతులు కట్టేసి కర్రలు డ్రిప్ పైపులతో కొట్టడంతో తలకి తీవ్ర గాయమై అతడు మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో 20 మందిపై కేసు నమోదైంది. ఇక వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రైట్ రాము, అసలు ఏం జరిగింది? సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ లో దారుణం జరిగింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శ్యామ్ చారి అనే యువకుడిపై మహిళ తరపు బంధువులు దాడి చేశారు. విచక్షణ రహితంగా కర్రలు డ్రిప్ పైపులతో కొట్టడంతో శ్యామ్ చారి తీవ్రంగా గాయపడ్డాడు. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందాడు. ఈ నెల 26న ఘటన చోటు చేసుకుంది. యువకుడిని కొట్టే వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో శ్యామ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం భర్తకి తెలిసి విడాకులు ఇవ్వడంతో శ్యామ్ పై మహిళ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. శ్యామ్ కాలు చేతులు కట్టేసి కర్రలు డ్రిప్ పైపులతో కొట్టడంతో తలకి తీవ్ర గాయమై అతడు మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో 20 మందిపై కేసు నమోదైంది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని ఆ మహిళ తరపు బంధువులు కొట్టి చంపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రైట్ రాము, చెప్పండి. యమునా వివాహేతర సంబంధము నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకుందని చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలము రామ్సాగర్ గ్రామంలో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్త విడాకులు ఇవ్వడంతో మహిళా కుటుంబ సభ్యులైతే శ్యామ్ చారి అనే వ్యక్తిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ కూతురి కుటుంబాన్ని ఈ వివాహేతర సంబంధానికి దారితీసిన నేపథ్యంలోనే అయితే తన కూతురి కుటుంబం అయితే కూల్చారనే కోపంతో అయితే మహిళా కుటుంబ సభ్యులు ఈ నెల 26వ తేదీన శ్యామచారిపై అయితే కర్రలు, అదేవిధంగా వ్యవసాయ పొలంలో వేసేటటువంటి డ్రిప్పులు పైపులతో అయితే విచిత్ర రహితంగా అయితే దాడి చేసినటువంటి ఘటన ఈ గ్రామంలో అయితే చోటు చేసుకుంది. అయితే దీంతో పూర్తిగా గాయపడినటువంటి శ్యామచారిని అయితే గజ్వేల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అయితే తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతైతే శ్యామచారి అయితే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే మృతుడి భార్య అయితే ఎవరైతే ఉన్నారో ఆ మృతుడి భార్య పోలీసులకు అయితే 20 మంది పైన అయితే కేసు నమోదు చేసి పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే ఆ గ్రామంలో విషాద ఛాయలన్నీ అలుముకున్నాయని కూడా చెప్పవచ్చు. వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి శ్యామచారి పై వీరు ఈ యొక్క కుటుంబ సభ్యులైతే మహిళా కుటుంబ సభ్యులైతే కక్ష సాధింపు చర్యతో వారిపై దాడి చేసిన నేపథ్యంలోనైతే ఈ యొక్క శ్యామచారి అయితే మృతి చెందినట్టుగా అతని భార్య అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క కేసు నమోదు చేసి 20 మంది పైన అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. వారిపై అయితే వారు కొందరు పారిపోయినటువంటి పరిస్థితి, కొందరు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ శ్యామచారి కుటుంబ సభ్యులైతే కన్నూరు మున్నూరు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాలో ఇలాంటి దారుణాలు గత కొన్ని రోజులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వివాహేతర సంబంధాలకు బలవుతున్నటువంటి ఈ పరిస్థితుల పైన పోలీసులు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టే బృందాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క
కుటుంబ సభ్యులకైతే ఈ పోలీసులు అదే విధంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా మొత్తం ఈ యొక్క సామచారి అసలు ఈ విధంగా ఎందుకు చేశాడు అన్నట్టు దీనిపైన ఆరా తీస్తున్నారు. మొత్తంలో చూసుకున్నట్టయితే వివేతర సంబంధాలకు పాల్పడి ఇలాంటి మృత్యువుకు చేరినటువంటి పరిస్థితుల్లో మొత్తంలో ఈ యొక్క పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు 20 మంది పైన ఈ యొక్క భార్య కేసు పెట్టడంతో కొందరైతే 10 మందికి పైగా అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 10 మంది అయితే పారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరి గురించి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మృత్యువునైతే మొత్తంలో పోస్ట్ మార్టం నిమిత్తం అయితే గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. దీనిపైన మొత్తం పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. యమున, థ్యాంక్ యూ రాము.